ఒకవైపు బార్బరికుడు పెరుగుతుండగానే కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నమైంది. భారత ఖండంలో ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది. అలాంటి యుద్ధంలో బార్బరికుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం వింతేమి కాదు. బార్బరికుని బలమెరిగిన అతని తల్లి ఏ పక్షాన బలహీనంగా ఉందో నీ సాయాన్ని వారికి అందించమని కోరుతుంది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తుంది కాబట్టి పాండవుల పక్షాన నిలిచి పోరు నిలిపేందుకు బయలుదేరుతాడు బార్బరికుడు. కానీ బార్బరికుడు లాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహించిన శ్రీకృష్ణుడు అందుకే బార్బరికుని వరించేందుకు ఒక బ్రాహ్మణ రూపంలో అతనికి ఎదురుపడతాడు. మీరింకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మా ఛానల్లో ఎన్నో ఉన్నాయి, చూడకపోతే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.